అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మ కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కోరే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించిపోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలని అనుకుంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే దేవుని పిల్లరా, లోకములో గనులకు కలిగినట్టు పేరు నేను నీకు కలుగు చేతును. అంటే లోకములో గనులకు ఎలాంటి పేరు ఉన్నదో నేను నీకు అట్టి పేరు కలుగు చేస్తానని చెప్తున్నాడు దేవుని పిల్లలు. అవును, నా ఇంట్లో వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నా పిల్లలు నన్ను లెక్క చేయట్లేదు, బయట ఉన్నవారు నాకంటే లెక్క చేయటం లేదు, నాకు అసలు పేరే లేదు, మంచి పేరే లేదని చెప్పి బాధపడుతున్న మనందరితో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒరే నాయనా, లోకంలో ఎవ్వరూ నిన్ను గౌరవించకపోయినా, మంచి పేరు పెట్టి ఆ విలువ కలిగిన పేరుతో నిన్ను పిలవకపోయినా, చూడకపోయినా, నేను వారందరికీ మించిన పేరు నేను నీకు కలుగు చేస్తానని చెప్తున్నాడు దేవుని పిల్లారా. ఎవరైతే నాకు గొప్ప పేరు కావాలా, అందరూ నన్ను పొగడాలా, అందరూ నన్ను పట్టుకోవాలని ఎవరైతే ఆశ కలుగుతున్నారో అట్టి వారితో దేవుడు వాగ్దాన పూర్వకంగా ఏం చేస్తున్నాడా? గనులకు కలిగినట్టి పేరు నేను నీకు కలుగు చేస్తానంటున్నాడు. కనుక అట్టి గనులు ఏ పేరు కలిగి ఉన్నారో అట్టి పేరు మనందరం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మ కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీ పిల్లలు నాయన ఎంతోమంది కష్టపడినప్పటికీ వారి కష్టానికి తగ్గ పేరు రాక ఎంతోమంది బాధపడుతుండగా తండ్రి, అట్టి బిడ్డలకు నువ్వు హామీ ఇస్తున్నావు. ఇదిగో జ్ఞానులకు కలిగినట్టి పేరు నేను నీకు కలుగు చేస్తానని చెప్తున్నావయ్యా. వారి కష్టానికి తగినట్లు మంచి పేరు నీ పిల్లలకు కలుగు చేసి వారికి సంతోషం, ఆనందము దయచేసి నీతో కలిసి ఆనందించగలిగే మహాభాగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.